సో క్రీమ్ సెంటర్లో అయితే ఉన్న పావ్ భాజీ కోసం వెయిట్ చేస్తున్నా. సో దీంట్లో పావ్ భాజీ అండ్ చోలే భటూరా రెండు ఫేమస్ అని విన్నాను. సో దానికోసం సో మనము భటూరా ప్రైస్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూస్తే 95 రూపీస్, చెన్నా వేరు 395 రూపీస్. ఓకే, ఇది చూడండి. ఓకే, అండ్ ఇది వచ్చేసి మళ్ళీ ఇది కూడా అంతే. ఇది పావ్ భాజీ కూడా, పావ్ భాజీ వచ్చేసి మొత్తం వచ్చేస్తుంది 395కి ఫుల్. 395 355 ఓకే, థింక్ ఇట్స్ 355. యా, ఎక్స్ట్రా పావు కావాలైతే మరి సపరేట్ ప్రైస్. ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం మనకి ఇప్పుడు పేపర్ స్ట్రాసే. అండ్ వీళ్ళు ఇస్తున్నారు ఆక్వాఫినా బాటిల్స్ కూడా ఉన్నాయి. బాటిల్ ప్రైస్ 21 రూపీస్ అంతే ఛార్జ్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఇందులో రెస్ట్ రూమ్ అయితే లేదు. నేను ఇందాక రెస్ట్ రూమ్కి వెళ్ళి వచ్చాక మీకు తీసుకొస్తాను, తొందరగానే అయిపోతుంది పావు భాజీ. మీరు రెస్ట్ రూమ్కి వెళ్ళి వచ్చాక తెస్తా అన్నాడు. సో రెస్ట్ రూమ్కి మాత్రం ఆ బయటకు వెళ్ళాల్సి వచ్చింది. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. పావు భాజీ వచ్చేసింది ఇప్పుడు. సో పావు భాజీ అయితే వచ్చేసింది చూడండి, ఎంత ఆర్భాటంగా ఉందో. బటర్ అంట, ఇది రియల్ బటర్ పావు భాజీ. సో సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు కావాలైతే, ఆర్ నేను సర్వీస్ చేస్తా అన్నాడు. సో నేనైతే ఓకే ఐ ఈట్ మై ఓన్ అని చెప్పిన. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే రెస్ట్ రూమ్స్ అయితే చాలా డిసప్పాయింటింగ్ ఉన్నాయి. ఇంత మంచి కాంప్లెక్స్లా నీట్ ఉంటాయి అనుకున్నా, అసలు హ్యాండ్ టవల్స్ కూడా లేవు చేతులు చూసుకోవడానికి. అక్కడ హల్దీరామ్ దగ్గర ఉంటుంది రెస్ట్ రూమ్, సత్వా సిటీ. ఆమెకు చెప్పిన బయట ఉన్న ఆమెకి ఏంది రెస్ట్ రూమ్స్ మెయింటెనెన్స్ ఇట్లుంది అంటే, ఏమైంది మేడం అంటుంది. సరే ఎనీవేస్ అది పక్కన పెట్టిద్దాం. ఇప్పుడు అర్జెంటుగా పావ్ భాజీ తినేసిద్దాము. సెల్ఫ్ సర్వీస్. ఫస్ట్ పావ్ చూస్తుంటే 2 చేయాలి. నేనైతే ఎక్కువ తినలేను ఇట్లాంటివన్నీ, ఏదో ఇయర్లీ వన్స్ అయితే ఐ కెన్. ఇగో నేను తెలిసిన కదా ఇందాక ఇట్లా వచ్చింది. మంచిగా వేసుకొని ఆనియన్ పక్కనే మంచిగా నిమ్మకాయ వండుకుందాం. కుమ్మేద్దాం. ఈరోజు యాక్చువల్లీ నా సెకండ్ మీల్ ఆఫ్ ద డే అండ్ ప్రాబబ్లీ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. పావ్ భాజీ. చాలా నీళ్ళు ఉంది భాజీ, మామూలుగా తిక్కుంటుంది కదా. సో ఇంత కర్రీ ఇచ్చిండు అండ్ ఇట్లాంటివి 3 బ్రెడ్స్ ఇచ్చిండు, 1 2 3 అట్లా. సో యా, నాకు ఎందుకో భాజీ